ఒకటో తారీఖుకే పెన్షన్ ఇస్తాను, పెన్షన్ అందరికీ 4000 చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 250 చొప్పున 5 ఏళ్లకు కలిపి ఒక 1000 రూపాయలు పెంచాడు. అదే నేనైతే అంతకుముందు కూడా ఒకప్పుడు 200 రూపాయలు రాజశేఖర రెడ్డి టైంలో ఇస్తే నేను 1000 రూపాయలు చేశాను. 1000 రూపాయల పెన్షన్ ఆ తర్వాత నేను ఉండగానే 2000 చేశాను. కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి తర్వాత జగన్ వచ్చి 3000 చేశాడు. అది 4 ఏళ్ళు పట్టింది, ఆయన 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. నేను ఏకదం పెంచుతాను, అట్లాగే ఏప్రిల్ నుంచి ఇస్తాను, 3 నెలలు కూడా బకాయిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అది నిరూపించుకున్నారు. ఆయన పెన్షన్ విషయంలో ఆయన చెప్పింది కరెక్టు, అది అమలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ పెన్షన్లకు సంబంధించి 1వ తారీఖు ఇస్తాను, ఇంతకుముందు ఏదైతే వాలంటీర్ సిస్టమ్ ద్వారా కాకుండా వేరేగా ఇస్తానన్నారు, అది అమలు చేస్తున్నారు. అయితే ఇవాళ అందులో భాగంగా తనే స్వయంగా వెళ్ళడం, ఎమ్మెల్యేలు అన్ని చోట్ల ఇవ్వడం, ఇదంతా జరుగుతోంది. మరోవైపు దీని పేరు పెట్టింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పెట్టినటువంటి బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి ఏదైతే పెడితే ఇప్పుడు దాంట్లో 5000 కోట్లు కోసేశారంటే 10 లక్షల మందికి పెన్షన్ తగ్గించబోతున్నారంటూ సాక్షి వార్త రాసుకొచ్చింది. అది పక్కన పెడితే ఈ నెలలో ఏపీలో పెన్షనర్లకి 22,975 పేర్లు తొలగించారంటూ మరొకటి వైసీపీకి అనుకూలంగా ఉండేటటువంటి సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇది వైసీపీకి అనుకూలంగా కూడా అనడానికి లేదు. news18.com లాంటి వాళ్ళ తెలుగు .news.18.com వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.